విశ్వసనీయుడైన యేసుక్రీస్తు వారి అత్యంత శ్రేష్టమైన, ఘనమైన, ఉన్నతమైన, పవిత్రమైన, నిష్కలంకమైన నామములో ఆ దైవారాధనకు, ఆ మహాదేవుణ్ణి ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి క్రీస్తు పేరట నా శుభములు నిండు మనసుతో తెలియజేస్తున్నాను. ఏప్రిల్, మే, జూన్ మాసాల్లో యెహోషువ గ్రంథం నుంచి అనేకమైనటువంటి వర్తమానాలు, దైవ ధ్యానాలు మనం వింటూ వచ్చాం. నిబంధన మీరినప్పుడు అది ఒక సందేశం. కంటికి కనిపించని శాపం, కంటికి కనిపించే శోధన, అదొక సందేశం. రాళ్ల మీద నుండి హృదయంలోనికి, అదొక సందేశం. దేవుడే, క్రీస్తే మన ఆశ్రయపురం, అదొక సందేశం. ప్రార్థనలో ఇందాక పెర్సిస్ గారు ఆ మాట ప్రస్తావించారు. ఇలాగ అనేకమైనటువంటి దైవ వర్తమానాలు మీ ముందుకు తీసుకురావడానికి ప్రభు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభు నేను ఎంతగానో మహింపరుస్తున్నాను. మీ సంఘంలో, కంటోన్మెంట్ సంఘంలో జాయిన్ అయిన తరువాత ఆదికాండం, నిర్గమాకాండంలోంచి, అదేవిధంగా యెహోషువ గ్రంథాల్లోంచి ఆయా సందర్భానికి అనుకూలమైనటువంటి వర్తమానాలు తీసుకురావడానికి పరిశుద్ధాత్మను అనుగ్రహించిన అవకాశాన్ని బట్టి, పరిశుద్ధాత్మ నాకు ఇస్తున్న సహాయాన్ని బట్టి దేవుణ్ణి మహింపరుస్తున్నాను. వర్తమానాలని వినండి, ఇతరులకు వినిపించండి. మీరు ఖాళీ సమయాల్లో యూట్యూబ్లో వాటిని మళ్ళీ వినండి. యు విల్ బి బ్లెస్డ్. ఎందుకంటే మాట్లాడుతున్న నాకే 16 సంవత్సరాలుగా చెప్తున్నా, అరే ఎప్పుడు ఇలా చెప్పలేదే, గతంలో ఇలా చెప్పలేదే అనిపించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకని ఈ వర్తమానాలు మీకు అందించడానికి ప్రభు నాకు అవకాశం ఇచ్చాడో తెలియదు. బట్ మేక్ యూజ్ ఆఫ్ దెమ్. ఈరోజు మరి యెహోషువ గ్రంథం పూర్తయింది. వాస్తవానికి కొత్త నిబంధనలో నుండి మాట్లాడాలని ఆశించాను, కానీ మరలా దానియేలు గ్రంథాన్ని ఎంచుకోవడం జరిగింది. ఈ ఆదివారం నుండి తర్వాత రాబోయే ఆదివారాలు దానియేలు గ్రంథంలో నుండి దైవ ధ్యానాలు మనం వినబోతున్నాం. కనుక ఏ ఒక్కరూ మిస్ అవ్వద్దని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. సాధ్యమైతే మీకు తెలిసిన వారిని, మీ స్నేహితుల్ని, మీతో పాటు ఉద్యోగాలు చేస్తున్న కలీగ్స్ని, సహోద్యోగుల్ని ఎవరినైనా ఆదివారం ఆహ్వానించండి, మందిరానికి తీసుకురండి. మీరు పరువారులు ఎవరైనా రండి, ఎప్పుడైనా మా చర్చికి రండి, సర్వీస్కి రండి అని తీసుకురండి. బుద్ధ విగ్రహాల్లాగా మీరే వచ్చి కూర్చోకుండా కొంచెం ఆ విధంగా అన్న పక్కవారికి దైవ సన్నిధికి నడిపించే అవకాశం కలుగుతుంది. బ్రింగ్ దెమ్. దే ఆల్సో విల్ కమ్, దే ఆల్సో విల్ లిసన్, దే ఆల్సో విల్ లెర్న్ అండ్ దే ఆల్సో విల్ ఎన్కౌంటర్ గాడ్. దానియేలు గ్రంథం ఈరోజు మన ధ్యాన భాగం. రాబోయే ఆదివారాలన్నీ కూడా దానియేలు గ్రంథ వర్తమానాలు మనం వినబోతున్నాం. బైబిల్ ఉన్న ప్రతి ఒక్కరూ బైబిల్ తెరవండి. ఎవరో అలక్ష్యంగా, నిర్లక్ష్యంగా కూర్చోవద్దు. నేను మాట్లాడుతున్నప్పుడు ఎవరి చేతులైనా సెల్ ఫోన్ చూస్తే మటుకు వారి దగ్గరికి కానుకల సంచి పంపించడం జరుగుద్ది. అందులో మీ సెల్ ఫోన్ వేయవలసిందిగా ప్రభు పేరట ఆనబెట్టుచున్నాను. నానబెట్టుచున్నాను కాదు, ఆనబెట్టుచున్నాను. థ్యాంక్ యూ. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం. లెట్స్ రీడ్ వర్స్ 1 and 2. మొదటి అధ్యాయం 1-2 వచనాలు నేను చదవాలని ఆశిస్తున్నాను. బైబిల్ ఉన్న ప్రతి ఒక్కరూ బైబిల్ తెరవండి. ప్రతి పదాన్ని, ప్రతి వచనాన్ని చాలా జాగ్రత్తగా నేను చదువుతున్నప్పుడు మీరు గమనించమని మనవి చేస్తున్నాను. దిస్ ఇస్ గాడ్స్ వర్డ్. ఇది దేవుని మాట, పరిశుద్ధుడైన దేవుడు వ్రాయించిన మాటలు. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం నుండి. యూదా రాజుకు యెహోయాకీము ఏలుబడిలో 3వ సంవత్సరమున బబులోను రాజుకు నెబుకద్నెజరు యెరూషలేం మీదకి వచ్చి దాన్ని ముట్టడి వేయగా, ప్రభువు యూదా రాజుకు యెహోయాకీమును దేవుని మందిరములో శేషించిన ఉపకరణములను ఆ రాజు చేతికి అప్పగించెను. పెన్లు, పెన్సిల్ వారు ఆ మాట బాగా అండర్లైన్ చేసుకోండి. ఆ రాజు చేతికి అప్పగించెను గనుక అతడు ఆ వస్తువులను షీనారు దేశములోని తన దేవతాలయములోనికి తీసుకొని పోయి తన దేవతాలయపు బొక్కసముల్లో ఉంచెను. తలలు వంచండి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం.
బైబిల్ ఎవరు మూసేయొద్దు. దైవ వర్తమానం పూర్తయ్యేదాకా బైబిల్ తెరిచి ఉంచమని మనవి చేస్తున్నాను. తలల వంచండి. ఆచారంగా ఎప్పుడు తలల వంచుతాం. ఈ పూట మన మనస్సు కూడా వంచి ప్రభు దగ్గర ప్రార్థన చేద్దాం. అనంత జ్ఞానివైన తండ్రి, నీ మహోన్నతమైన పరిశుద్ధమైన నామమునకు లక్షల కొలదిగా కోట్ల కొలదిగా వందనాలు, స్తుతులు, కృతజ్ఞతలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీలాగా మేము ఆలోచించలేం, నీలాగా మేము తలంచలేం ప్రభు. మా ఆలోచన కంటే నీ ఆలోచనలు ఎంతో ఘనంగా, ఉన్నతంగా, గొప్పగా ఉన్నందుకు నిన్ను స్తుతిస్తున్నాం. కంటోన్మెంట్ బ్యాప్టిస్ట్ సంఘములో ప్రతి ఆదివారం వాక్య పరిచర్య ద్వారా నువ్వు వచ్చి ప్రతి వారితో మాట్లాడుతూ ప్రతి వారికి నువ్వు పరిచర్య చేస్తున్నందుకు వందనాలు. నీ దాసుడిగా నీ మాటలు ప్రకటించడానికి నా జీవితంలో నువ్వు ఇచ్చిన అవకాశం కొరకు నేను స్తుతిస్తున్నాను తండ్రి. నేను సంపూర్ణంగా తగ్గించబడాలి. యేసయ్యా, మీరు మాత్రమే హెచ్చింపబడాలి. ఈ సంఘాన్ని ఆర్థికంగా మాత్రమే కాదు, వచ్చిన ప్రతి వ్యక్తిని ఆధ్యాత్మికంగా తీర్చిదిద్దమని ప్రార్థన చేస్తున్నాను. నిన్ను ప్రేమించే మనస్సు, నీ మాటని ప్రేమించే మనస్సు, నీ మాటకు ప్రభా దాసోహమయ్యే మనస్సు, నీకు అంకితమయ్యేటువంటి స్వభావం ప్రతి వారిలో ఈ వర్తమానాల ద్వారా పుట్టించమని ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధాత్మ సేవ, నీ సేవ చేసేంత యోగ్యులము నేను కాను ప్రభు. నీ దయలోను ఇచ్చిన కృపకు నీకు స్తోత్రాలు. మీరు మాట్లాడండి, ప్రతి వారిని పరిశుద్ధాత్మ చేత ముద్రించండి. మమ్మల్ని ఆధ్యాత్మికంగా మేల్కొల్పమని వేడుకుంటూ క్రీస్తు పేరటి మనవులన్నీ సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం ఈరోజు మన ధ్యాన భాగం. నేను మీతో మాట్లాడుతున్న సందేశం దేవుడు క్షమించనప్పుడు. లిసన్ టు మీ వెరీ కేర్ఫుల్లీ. దేవుడు క్షమించనప్పుడు, then God does not forgive. అదేంటండి? దేవుడు క్షమించేవాడు కదా, God always forgives కదా అని మనం అనుకోవచ్చు. నేను కూడా అదే నమ్ముతున్నా, God forgives. కానీ దేవుడు క్షమించనప్పుడు ఏం జరుగుతుంది? దట్ ఈస్ మై టైటిల్. ఈ వర్తమానాన్ని చాలా జాగ్రత్తగా వినవలసిందిగా మనవి చేస్తున్నాను. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం, ఇట్ ఓపెన్స్ అప్ ఏ బాక్స్. ఒక చరిత్ర లేకపోతే ఒక గొప్ప దైవికమైనటువంటి సంఘటనలు తెలుసుకోవడానికి ఒక బాక్స్ ని తెరిచినట్లుగా ఈ 1వ అధ్యాయాన్ని మనం గమనిస్తాం. ఈ 1వ అధ్యాయంలో రాజ్యాలు మారతాయి, రాజులు మారతారు, కింగ్స్ చేంజ్, చాలా మార్పులు చేర్పులు జరుగుతూ ఉన్నాయి. ఈ దానియేలు గ్రంథం 1వ అధ్యాయంలో మీరు గమనించినట్లయితే నెబుకద్నెజరు అనేటువంటి మాట దానియేలు గ్రంథంలో మనం చూస్తాం. ఆ రాజుని రాజుల గ్రంథంలో చాలా సార్లు మనం చూస్తాం, ఆ పేరు చదువుతాం. కానీ ఈ మొదటి అధ్యాయంకి వచ్చేసరికి యూదా దేశములో యెహోయాకీము అనేటువంటి వ్యక్తి రాజుగా ఉన్నప్పుడు నెబుకద్నెజరు వచ్చి యెరూషలేం మీద, యూదా దేశం మీద దాడి చేశాడు. కాదు, అక్కడ బైబిల్లో వాడిన మాట ముట్టడి వేశాడు. మీరు చూసారా ఆ మాట? మొదటి వచనం లాస్ట్ వర్డ్ ముట్టడి వేశాడు. ఇంగ్లీష్ బైబిల్లో సీజ్డ్ అని ఉంటది కదా. ముట్టడి వేశాడంటే మొత్తం అంతా కూడా లోపల వాళ్ళు బయటికి రాలేరు, బయట వాళ్ళు లోపలికి వెళ్ళారు. మొత్తం పట్టణం చుట్టూ ఆ భయంకరంగా తన సైన్యాన్ని తీసుకొచ్చి యెరూషలేం పట్టణం చుట్టూ, యూదా దేశం చుట్టూ ముట్టడి వేశాడు. నాకు ఆశ్చర్యం కలిగించిన విషయం ఏంటంటే, దేవుడు పాత నిబంధనలో ఏ అబ్రహాముని ఎంచుకొని ఆ వాగ్దాన దేశాన్ని ఇస్తానయ్యా అని చెప్పాడు, ఏ యాకోబుని, ఏ ఏశావుని, ఆ తర్వాత వచ్చినటువంటి కుటుంబ సభ్యుల్ని, ఆ తర్వాత మోషే నాయకత్వంలో, యెహోషువ నాయకత్వంలో వాగ్దాన దేశంలోనికి దేవుడు తీసుకొచ్చాడు. యెహోషువ గ్రంథంలో మనం చూసాం అవన్నీ. వాగ్దాన దేశం తీసుకొచ్చి, రే పాలు తేలిన ప్రవహించే దేశం ఇదేరా, మీరు నాటని చెట్లు ఫలాలు తినండి, మీరు కట్టని ఇళ్లలో ఉండండి, మీరు అనుభవించండి, ఈ మొత్తం ఈ దేశం అంతా మీదే అని దేవుడు వారికి ఇచ్చిన తరువాత కొన్ని వందల సంవత్సరాలు గడిచిపోయాయి. అండ్ నౌ ఆ దేశం మీదకి నెబుకద్నెజరు బయలుదేరి వచ్చాడు. సామాన్యమైన సైన్యం కాదు, సామాన్యమైనటువంటి సైనికులు కాదు, వారి క్రూర దేశం అని
బైబిల్లో వారికి ఉన్నటువంటి పేరు. క్రూర జనులు, నెబుకద్నెజర్ సైన్యం, క్రూర జనులు. దేవుడు వారందరినీ తీసుకొచ్చి ఈ యెరూషలేంలో పెట్టాడు. ఇక్కడ ఒక 2 నిమిషాలు చరిత్రలో జరిగిన విషయాలు నేను మీకు చెప్పాలి. దానియేలు గ్రంథం 1వ అధ్యాయంలో మనకు కనబడే ఈ యెహోయాకీం అనేటువంటి రాజు యూదా దేశం మీద, ఇతడు చేసిన పొరపాటు ఏంట్రా అని చూస్తే, ఇతడు నెబుకద్నెజరు మీద తిరుగుబాటు చేశాడు. నెబుకద్నెజరు మీద ఎలా తిరుగుబాటు చేశాడు తెలుసా? నెబుకద్నెజరుకి కట్టాల్సిన కప్పం, తెలుగులో కప్పం, ఇంగ్లీష్ లో ట్యాక్స్, కట్టవలసిన ట్యాక్స్ కట్టకుండా నెబుకద్నెజరు మీద తిరుగుబాటు చేశాను. కొన్ని వచనాలు ఈ రోజు మనం చూద్దాం. దయచేసి యాక్టివ్ గా బైబిల్ ఉన్న వారందరూ కూడా వాక్యాన్ని ప్రేమిస్తూ నేను చెప్పిన ప్రతి రిఫరెన్స్ అవకాశం ఉన్న వాళ్ళు రాసేసుకోండి, చదవగలిగే వాళ్ళు తీసి చదవండి. రాసుల 2వ గ్రంథం 24వ అధ్యాయం. ఐ లవ్ దిస్ చాప్టర్, ఐ లవ్ దిస్ స్టోరీ. రాసుల 2వ గ్రంథం 24వ అధ్యాయంలో ఒక మాటను నేను మీకు చూపించాలని ఆశిస్తున్నాను. రాసుల 2వ గ్రంథం 24వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుతున్నాను. అందరూ దయచేసి బైబిల్ వారు గమనించండి. రాజుల 2వ గ్రంథం 24వ అధ్యాయం 1వ వచనం నేను చదువుతున్నాను. ఏమనుందండి అక్కడ? యెహోయాకీము దినముల్లో, కమాన్, బబులోను రాజు అయిన నెబుకద్నెజరు యెరూషలేం మీదకు వచ్చి యెహోయాకీము అతనికి దాసుడైన 3 ఏండ్ల సేవ చేసిన తరువాత, కమాన్ చదవాలి, వినబట్లే కొంచెం గట్టిగా, అతని మీద తిరుగుబాటు చేశాడు. ఏటవాయి నీకు నేను కట్టేది కప్పం, ఏటవాయి నీకు నేను కట్టేది బంగారం, ఏటవాయి నీకు నేను ఇచ్చేది వెండి, ఏటవాయి నీ అజమాయిషి ఏటవాయి నా మీద అని నెబుకద్నెజరు మీద తిరగబడ్డాడు. ఎప్పుడైతే తిరుగుబాటు చేశాడో, దట్స్ ఇస్ ద కాంటెక్స్ట్, అది సందర్భం. అందుకే నెబుకద్నెజరు మొత్తం సైన్యాన్ని అంతా తీసుకొచ్చి ఇప్పుడు ఎవరి మీద దాడి చేస్తున్నాడు? ఏట్రా నువ్వు నా మీద తిరగబడేది, ఏట్రా ఏట్ నువ్వు నా కప్పం కట్టినట్టేంటి, ఏట్ నువ్వు నా మీద తిరగబడేది ఏంటి? ఈ బాట్ హిస్ ఆల్ హిస్ ఆర్మీ, ఏ హ్యూజ్ ఆర్మీ తీసుకొచ్చి ఆ యెరూషలేం పట్టణం చుట్టూ, ఆ యొక్క యూదా దేశం చుట్టూ పూర్తిగా ముట్టడి వేసినట్లుగా మనం చూస్తున్నాం. నెబుకద్నెజర్ అనేటువంటి మాట ఎవరైనా అబ్బాయిలు పెడితే బాగుంటుందేమో అనిపిస్తుంది, కానీ ఎవరు పెట్టుకోరు. అలాగే రేపు పొద్దున మార్చేసుకుంటారు. ఏటర్ నాకు నెబుకద్నెజర్ అని పేరు పెట్టారు. కొంతమంది ఇట్లాంటి పేర్లు కుక్కలకు పెడుతున్నారు. మొన్న ఎవరో ఇంట్లో నీరో అని పిలుస్తున్నారు. ఊయమ్మ, ఈ ఇంట్లో నీరో చక్రవర్తి ఎక్కడున్నాడు అనుకున్నాను. డాగ్ పేరు నీరో, అది కూడా డాబర్ మ్యానే, నీరో లాంటిది అది కూడా. చాలా రోమా చక్రవర్తుల పేర్లు, బబులోన్ చక్రవర్తుల పేర్లు ఈ రోజుల్లో దేనికి సూట్ అవుతున్నాయంటే ఇంట్లో పెంచుకునే పెట్ యానిమల్స్ సూట్ అవుతున్నాయి. ఎనివే, నెబుకద్నెజర్ అనే మాటకు అర్థం ఏంటి తెలుసా? నెబో అనే దేవుడు నా కిరీటాన్ని కాపాడతాడు అని అర్థం. నెబో విల్ ప్రొటెక్ట్ మై క్రౌన్. ఈ నెబుకద్నెజరు, ఇతడి భక్తి వేరు, ఇతడు దేవతలు వేరు, ఇతడు దేవుళ్ళు వేరు, ఇతడి భాష వేరు, ఇతడి జీవితం వేరు, ఇతడి భోజన అలవాట్లు వేరు, ఇతని బట్ట తీరు వేరు, ఇతని కల్చర్, సంస్కృతి, సాంప్రదాయాలు పూర్తిగా వేరు. అలాంటి నెబుకద్నెజరు ఎప్పుడైతే యెహోయాకీము తిరుగుబాటు చేశాడో, 2వ రాసుల్లో చదివాం ఇప్పుడే, ఎప్పుడైతే తిరుగుబాటు చేశాడో హీ కమ్స్ ఫస్ట్. ఈ బబులోను అనేటువంటి మాట మనకి ఫస్ట్ టైం ఎక్కడ కలుస్తుంది తెలుసా? ఆదికాండం 10వ అధ్యాయంలో మనం బాబేలు గోపురం, ఎంతమంది విన్నారు ఆ పేరు బైబిల్లో? విన్న వాళ్ళందరూ ఒకసారి నాకు చేయి చూపించాలి. బాబేలు గోపురం అనే పేరు మనం విన్నాం. దేవుడు అక్కడ దిగొచ్చి నరులు ఆకాశం వరకు పెద్ద గోపురం కట్టాలని ప్లాన్ వేస్తే దేవుడు దిగొచ్చి, శబాష్, ఎంత మంచి ఐడియారా, ఎంత గొప్ప ఇంజనీర్లరా మీరు, నేను చేసిన మానవులు చాలా తెలివైన వాళ్ళు అని దేవుడు వాళ్ళని శబాష్ అనలే. వచ్చి వాళ్ళ భాషలను ఏం చేశాడు? సంఘం అంతా మాట్లాడాలి, ఒకసారి మాట్లాడాలి అందరూ. వారి భాషలన్నీ తారుమారు చేశాడు, కన్ఫ్యూజ్ చేశాడు. పీపుల్ స్టార్టెడ్ బ్యాబ్లింగ్. ఒకటి మాట ఒకటికి అర్థం కాలే, ఒకటి భాష ఒకటికి అర్థం కాలే. మొత్తం ఆ బాబేలు గోపురం కట్టాలనుకున్న స్థలం నుంచి వాళ్ళు విడిపోయారు. బైబిల్లో అక్కడి వరకే మనం చదివేస్తాం, కానీ చాలా జాగ్రత్త అక్కడ మనం గమనించాం. అక్కడ ఒక పేరు రాశారు. ఆ రోజుల్లో నిమ్రోదు భూమి మీద శూరుడుగా ఉన్నాడు. ఆ నిమ్రోదు అనేటువంటి ఆయన హీ ఎస్టాబ్లిష్డ్ ఎ కింగ్డమ్. ఆ నిమ్రోదు నుంచి వచ్చినటువంటి వంశావళి, ఆ నిమ్రోదు నుంచి వచ్చినటువంటి జనాంగమే బాబిలోనియన్స్. వాళ్ళని బబులోనీయులు అంటారు. బైబిల్లో మీరు ఎప్పుడైనా రెగ్యులర్ గా బైబిల్ చదివే వాళ్ళైతే 4 పదాలు మీరు ఎక్కడ చదువుతారు? షీనారు దేశం అని చదువుతారు, లేదా
కల్దీయులు అని చెబుతారు, బబులోను అని చెబుతారు, బాబెల్ అని చెబుతారు. ఈ 4 ఒకటే దేశం, 4 పేర్లు అంతే. 4 ఒకటే. కల్దీయులన్నా బబులోనీయులే, షీనారు దేశస్తులన్నా బబులోనీయులే, బాబెల్ అన్నా బబులోనీయులే, బబులోను అన్నా బబులోనీయులే. ఇప్పుడు నౌ వాట్స్ హ్యాపెనింగ్ ఇస్, నాకు ఆసక్తికరమైన విషయం ఏంటంటే, దేవుడు ఇచ్చినటువంటి ఆ పాలుతేళ్లు ప్రవహించే దేశాన్ని, దేవుడిచ్చిన ఆశీర్వాదం, పాలుతేళ్లు ప్రవహించే దేశం అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు వాగ్దానం చేసి ఆ తరువాత మోషే ద్వారా, యెహోషువ ద్వారా ఇశ్రాయేల్ అందరినీ ప్రవేశపెట్టిన ఆ మంచి దేశం వీళ్ళు అనుభవించారు, వీళ్ళు జీవించారు. కానీ అదే దేవుడు వారిని ఎందుకో ఇక్కడ నేను అండర్లైన్ చేయమని చెప్పాను. 2వ వచనంలో ఏమని చెప్పాను? ఆ మాట అండర్లైన్ చేయమని, ప్రభువే ఆ రాజు చేతికి అప్పగించాడు. చాలా జాగ్రత్త వినాలి. ప్రభువే రాజు చేతికి అప్పగించాడు. ద లార్డ్, సర్వశక్తిమంతుడైన దేవుడే, పరిశుద్ధుడైన దేవుడే, తీసుకొచ్చిన ఆ దేవుడే, ఆశీర్వదించిన ఆ దేవుడే, అనుమతించిన ఆ దేవుడే, హ్యాపీగా ఉండండి రా అని ఆ దేశాన్ని ఇచ్చిన ఆ దేవుడే తిరిగి శత్రువుల్ని ఆ దేశం మీదకి పంపించాడు. వై? ద క్వశ్చన్ ఇస్ వై? ఎందుకు దేవుడు నెబుకద్నెజర్ లాంటి క్రూరుణ్ణి పంపించాడు? ఎందుకు దేవుడు నెబుకద్నెజర్ అంటే అంత భయంకరమైనటువంటి జనాన్ని, క్రూరత్వం కలిగినటువంటి వాడిని దేవుడు ఎందుకు పంపించాడు? 4-5 ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. వాటిని త్వరగా చెప్పేస్తాను. వినగలిగే వాళ్ళు గుర్తు పెట్టుకోండి, రాసుకోగల ఇంట్రెస్ట్ ఉంటే రాసుకోండి. దేవుడు తాను దీవించిన దేశం మీదకి, తాను ఆశీర్వదించిన ప్రజల మీదకి, ఆ ప్రజల్లో ఏం చూసి ఈ శత్రువుని పంపించాడు? నెంబర్ 1, దేవుడిచ్చిన దేశాన్ని వాళ్ళు విగ్రహారాధనతో నింపేశారు. ఇట్ వాస్ ఫిల్డ్ విత్ ఐడల్ వర్షిప్. ఆ విగ్రహారాధనతో ఇశ్రాయేల్ దేశాన్ని నింపేశారు, యూదా ప్రాంతాన్ని నింపేశారు, యెరూషలేం దేవాలయాన్ని నింపేశారు. ఆ యెరూషలేం దేవాలయంలో ఎంత ప్రేమతో, ఎంత ఖర్చు పెట్టి సొలొమోను కట్టాడో, ఆ దేవాలయంలోనికి విగ్రహాలు తీసుకొచ్చి పెట్టి దేవునికి కోపం పుట్టించారు. పరిశుద్ధ గ్రంథంలో దయచేసి ఈ మాటలు ఎవరైనా త్వరగా చదవండి. ఈ రోజు కొన్ని రిఫరెన్స్ మీరు చదవాలి. ఈ ప్రసంగం వింటున్నప్పుడు మీకు వాక్యం మీద ప్రేమ పెరగాలి. ఈ ప్రసంగం వింటున్నప్పుడు దేవుని మీద మీరు ప్రేమ పెంచుకోవాలి. ఇర్మియా గ్రంథం బైబిల్ తెరవాలి ప్రతి ఒక్కరు. 11వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 11వ అధ్యాయం. లెట్స్ రీడ్. 10వ వచనం నుంచి చదువుదాం. 10వ వచనం చదువుదాం. అందరూ బైబిల్ తెరవండి, రిఫరెన్స్ రాసుకోండి. నేను చదువుతున్నాను, మీరు కూడా వినండి. ఇర్మియా గ్రంథం 11వ అధ్యాయం 10వ వచనం. ఏదనగా, వారు నా మాట వినలేకపోయినా తమ పితరుల దోష చర్యలను జరుప తిరిగి ఉన్నారు. మరియు కమని చెప్పాలి, వారు అన్య దేవతలను పూజించుటకై వాటిని అనుసరించుచు నేను చేసిన నిబంధనని యోధా వంశస్థులు భంగము చేశారు. వావ్, గాడ్ ఈస్ వెరీ అప్సెట్. రే, నేను చేసిన నిబంధన మీరు పాడు చేశారా? మీరు విగ్రహాలు పెట్టుకొని ఈ దేశాన్ని పాడు చేశారా? అందుకే 11వ వచనం ఏమన్నాడు? తాము తప్పించుకొనజాలని కీడు. వామ్మో, ఆ మాట అండర్లైన్ చేసుకోవాలి. వాళ్ళు తప్పించుకొనజాలని కీడుని వారి మీదకి రప్పించబోతున్నాను. ఆహా, దేవుడే, దీవించిన దేవుడే ఏమంటున్నాడు తెలుసా? ఒరే వరుణ్ దీపకు, ఒరే అంటే నా పేరుని చెప్తున్నాడు, మీ పేరు తెలియక, మీరు ఎప్పుడైతే నన్ను కాదని విగ్రహాలను పెట్టుకుంటారో మీ మీదకి తప్పించుకోలేని కీడు. అందరూ చెప్పండి, తప్పించుకోని కీడు. టీ తాగారా? టిఫినీలు తిన్నారా? కాఫీలు తాగారా? బతికే ఉన్నారా? కమాన్, తప్పించుకోలేని కీడు. ఎవరంటున్నారు ఆ మాట? దేవుడు అంటున్నా, నేను పంపిస్తాను రా మీ మీదకి, మీరెప్పుడు తప్పించుకోరు. రే, తప్పించుకోలేని కీడు మీ మీద పంపిస్తున్నాను. నా కమ్ టు వర్స్ 13. ఎందుకంత కోపం దేవుడికి వచ్చింది యూదా ప్రజల మీద? 11వ వచనం. యూదా, నీ పట్టణముల లెక్క చొప్పున నీకు దేవతలు ఉన్నవి కదా. యెరూషలేము నివాసులారా, బయలుదేవతకు ధూపం వేయాలని మీ వీధుల లెక్క చొప్పున లక్షాకరమైన దాని పేరట మీరేం చాపించారు? ఎక్కడ పడితే వీధుల్లో బలిపీఠాలు కట్టేసి, ఎక్కడ పడితే వీధుల్లో దేవతకు విగ్రహాలు కట్టేసి, మొత్తం దేవుడిచ్చు పాలు తేనెలు ప్రవహించే
నుంచి దేశాన్ని విగ్రహాల దేశంగా వాళ్ళు మార్చేశారు. అది దేవునికి కోపం పుట్టించింది. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నేను మీరు తప్పించుకోలేని కీడు మీ మీద పంపిస్తాను. నెంబర్ 1 విగ్రహారాధన. ఇంకొక 2 బైబిల్లో ఇద్దరు అక్క చెల్లెలు ఉన్నారు, నాకు బాగా ఇష్టమైన అక్క చెల్లెళ్ళు. ఆ పేరు కూడా ఎవరికైనా పెడదాం అనుకుంటున్నాను కానీ ఎవరు దొరకట్లేదు. పెట్టిన తర్వాత తల్లిదండ్రులు మళ్ళీ బాధపడతారేమో అదో భయం. అక్క పేరేమో ఆకాశరాణి, చెల్లిపేమో అదృష్టదేవి. ఎక్కడున్నారో చూద్దాం. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం. వీళ్ళు ఎవరెవరికి బలిపీఠాలు కట్టారో తెలుసా? ఇర్మియా గ్రంథం. బాగుందా పేరు? నవ్వుతున్నారు అందరూ. ఆకాశవాణి అనుకున్నారు కనుక. ఆహా, ఆకాశ రాణి. జిగేల్ రాణి గుర్తుంది ఎవరికన్నా? గుర్తుందా? చీపురు కట్టు పేరు. ఎనీవే, ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం. లెట్స్ రీడ్ వర్స్ 17 and 18. ఇశ్రాయేలీయులు యూదా వారు ఎంత దిగజారిపోయారో. అయ్యలారా, అమ్మలారా, బైబిల్ చూడండి తల్లి, లేకపోతే ఎవరి దగ్గర పక్కన ఉన్న వాళ్ళ దగ్గర బైబిల్ తీసుకొని చూడండి. లెట్స్ రీడ్ ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 17-18. ఎస్, యెరూషలేం వీధుల్లోనూ వారు చేస్తున్న క్రియలను చూచుచున్నావు కదా. నాకు కోపము పుట్టించినట్లు ఆకాశరాని దేవతకు పిండి వంటలు చేయాలని, అన్య దేవతలకు పానార్పణలు పోయాలని పిల్లలు కట్టెలేరుచున్నారు, తండ్రులేమో పొయ్యి ఉదుతున్నారు, స్త్రీలేమో పిండి పిసుకుతున్నారు. దేవుడికి ఒళ్ళు మండదా? ఏ దేవత, ఏ దేవి, ఏ రాణి? కొంచెం గట్టిగా. బాగుంది కదా, ఎవరికైనా పేరు పెడితే ఇట్లా. ఈవిడే అనుకుంటే ఈవిడికి ఒక చెల్లి ఉంది. ఆవిడ ఎక్కడ ఉంది? యెషయా గ్రంథంలో ఉంది. ఆవిడ్ని ఆరాధించేస్తున్నారు మన వాళ్ళందరూ. దయచేసి యెషయా గ్రంథంలో ఉన్నటువంటి మాట ఎవరైనా చదువుతారా? 61వ అధ్యాయం. నోట్ దిస్ పాయింట్స్. 61వ అధ్యాయం. ఈ ప్రసంగం విన్న వారందరూ దేవుని ప్రేమలో పడాలి, వాక్యంలో ప్రేమించడం మొదలు పెట్టాలి. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 11వ వచనం ఎవరు చదువుతారు? 66వ అధ్యాయం, క్షమించాలి 65. యెషయా గ్రంథం 65వ అధ్యాయం 11వ వచనం. 65. యెషయా గ్రంథం 65వ అధ్యాయం 11. యెహోవాను విసర్జించి నా పరిశుద్ధ పర్వతమును మరిచి గాదునకు బల్లను సిద్ధపరచువారులారా, అదృష్ట దేవికి పానీయార్పములు అర్పించువారులారా. ఆకాశానికేమో పిండి వంటలు చేస్తున్నారట, అదృష్ట దేవుడికి ఏమో పానకాలు ఇస్తున్నారట. ఇది పైనుంచి చూసి దేవుడికి ఒళ్ళు మండి, మామూలుగా కాదు, ఏ మానవుడు కొలవలేనంత తారా స్థాయికి దేవుని బీపీ వెళ్ళిపోయి దేవుడు డిసైడ్ అయ్యాడు, రే ఇంకెలా కాదు, నేను దీవించిన ప్రజల్నే, నేను దీవించిన దేశం మీదకే ఇప్పుడు ఏం రప్పించాలి? క్రూర శత్రువుని, నెబుకద్నెజరు అనే పేరు ఉన్నటువంటి వాడిని తీసుకొని రావాలి. నెంబర్ 1, దేవుడికి ఎందుకు కోపం వచ్చింది? విగ్రహారాధన. నెంబర్ 2, దేశంలో, యూదా దేశంలో ఆ దేశం మీద కోపం రావడానికి కారణం నెంబర్ 2, అన్యాయము, రక్తము చిందించుట. అన్యాయముగా నిరపరాధుల రక్తాన్ని దట్స్ ద సెకండ్ రీజన్. ఏ తప్పు చేయని వాడిని బాధ పెట్టుట, ఏ తప్పు చేయని వాడిని చంపడం, అన్యాయం చేయడం. ఈ అన్యాయాన్ని దేవుడు ఎప్పుడైతే చూశాడో ఇంకా సహించలేపాడు. ఏమండి, బింది పెడతారు వీధి కొలాయి, ఎప్పుడైనా చూసారా మీరు? అది చుక్క పడి బిందె ఏమవుతుంది ఒక రోజు. కమన్, మాట్లాడాలి మీరు. బిందె నిండిపోద్ది. ఆ నిండిపోయి దానిలోంచి నీరు బయటకు వచ్చేస్తే అంటే దాని పాపం దాన్ని ఇంకా కంటైన్ చేయలేకపోతుంది. అలాగే ప్రతి మనిషి జీవితంలో, ప్రతి దేశ జీవితంలో, ప్రతి వ్యక్తిగత జీవితంలో దేవుడు గమనిస్తూ ఉంటాడు. రే చుక్క దేవుడు దీర్ఘశాంతంలో గమనిస్తాడు, మారతాడేమో అని గమనిస్తాడు. కానీ ఆ పాపంతో నిండిపోయేసరికి ఆ బింది ఎలాగైతే పొంగి పార్లతుందో, మానవుడు పాపం పొంగేసరికి దేవుని ఉగ్రత కూడా లెగుస్తుంది. ఈ హబక్కూకు గ్రంథం 1వ అధ్యాయం. బైబిల్ ఉన్న వారందరూ బైబిల్ తెరవాలి. దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ వర్సెస్. ఐ వాంట్ యు టు సీ దెమ్. దయచేసి మీరు ఒక్కసారి వచనాలు చూడాలి. హబక్కూకు గ్రంథం పాత నిబంధనలో నాకు ఇష్టమైన పుస్తకాల్లో అదొక గొప్ప పుస్తకం. హబక్కూకు గ్రంథం. ఇట్ ఈస్ సో నైస్ అండ్ సో బ్యూటిఫుల్. దయచేసి బైబిల్ తెరవండి. 1వ అధ్యాయం. నహూము తర్వాత హబక్కూకు గ్రంథం 1వ అధ్యాయంలో హబక్కూకు అడుగుతాడు 2వ వచనంలో, 1వ అధ్యాయం 2వ వచనంలో, యెహోవా నేను మొరపెట్టినా నువ్వెన్నాళ్ళు ఆలకింపుకున్నావు? బలాత్కారం జరుగుతుందయ్యా, నేను మొరపెడుతున్నాను, నువ్వు రక్షించట్లే. నన్ను ఎందుకయ్యా దోషం చూడనిస్తున్నావు? బాధ
చూస్తున్నావయ్యా, ఎక్కడ చూసినా కమాన్ నాశనము, బలాత్కారము, జగడము, కలహము రేగుచుంది. హబక్కూకు అడుగుతున్నాడు, దేవా నీ ప్రజలు పాడైపోయారు, నీ ప్రజలు చెడిపోయారు. ఈ యూదా ప్రజలు వీధి వీధికి ఆకాశరాణి అని చెప్పి, అదృష్టదేవి అని చెప్పి రకరకాల బయలుదేవతలు పెట్టుకొని విగ్రహారాధన చేస్తున్నారు. ఎక్కడ చూసినా నాకు అన్యాయం కనబడుతుంది, ఎక్కడ చూసినా అక్రమం కనబడుతుంది, ఎక్కడ చూసినా రక్తం కనబడుతుంది. నువ్వు ఏంటయ్యా చూస్తూ మౌనంగా ఉంటావేంటయ్యా అని దేవుణ్ణి హబక్కూకు ప్రశ్నిస్తే, హబక్కూకు ప్రార్థనకి దేవుడు గొప్ప జవాబు ఇచ్చాడు. 6వ వచనంలో ఏమని చెప్పాడు తెలుసా? 6వ వచనంలో అందరూ చూడాలి. 6వ వచనం ఏం చెప్పాడా? ఆలకించుడి, భూదిగంతముల వరకు సంచరించు, ఉద్రేకము గల క్రూరులకు కల్దీయుల్ని నేను రేపుచున్నాను. అండర్లైన్. ఎవరు రేపుతున్నారు? సంఘం మాట్లాడాలి నాతో. ఎవరు రేపుతున్నారు? అబ్బే వినబట్లేదు. ఎవరు రేపుతున్నారు? దేవుడే. దేవుడే అన్నాడు, రే నేనే లేపుతున్నాను రా, కల్దీయులు వస్తారు, నెబుకద్నెజరు వస్తాడు రా, ఈ ప్రజలకు బుద్ధి చెప్తాను రా. ఆ నెబుకద్నెజర్ని పంపించి ఈ దేశం మీదకు పంపించి ఈ ప్రజలకు ఎలా బుద్ధి చెప్పాలో నేను బుద్ధి చెప్తాను రా. నెబుకద్నెజర్ని ఎవరు లేపారు? ఒకసారి మాట్లాడాలి. దేవుడే లేపాడు. నెంబర్ 1, దేవుడు ఆ దేశాన్ని నశించుకోవడానికి కారణం విగ్రహారాధన. నెంబర్ 2, ఇంజస్టిస్ అండ్ బ్లడ్ చెప్పేశాను. 3వది మీ తర్వాత రాసుకోండి, రిఫరెన్స్ చెప్పడానికి టైం లేదు. దేవుడు అంటాడు, నీ సొంత పిల్లల్ని నువ్వు అగ్నిలో కాల్చావు. నీ సొంత పిల్లల్ని ఆ కనానీయుల అలవాట్లు నేర్చుకొని, ఆ హిత్తీయులు పెరిజీయుల అలవాట్లు నేర్చుకొని వాళ్ళు ఎలాగా వాళ్ళ పిల్లల్ని అగ్నిలో నుంచి పంపిస్తున్నారు. మీరు చూసేవారా? మన కల్చర్లో కూడా అగ్గి మీద నడిచేవారు. ఎక్కడైనా చూసారు ఎప్పుడైనా? రకరకాల పండుగలు అయినప్పుడు అగ్గి మీద ఏదో క్యాట్ వాక్ చేసినట్టు నడిచేవారు. అలాగే ఈ కల్చర్ అప్పుడు ఉంది. సో దేవుడు అన్నాడు, రే నీ పిల్లల్ని కూడా నువ్వు అలా ఏం చేసావు తెలుసా? అగ్నిలో పంపి వాళ్ళని దహించి అగ్నిలో పంపించి ఇతర దేవతల సిస్టమ్స్ ను ఫాలో అయ్యావు గనుక నాకు నీ మీద ఏమొచ్చింది? నీ దేశం మీద కోపం వచ్చింది. ఈ పూట ఈ మాట చాలా జాగ్రత్తమైన. దేవాలయంలో కూర్చున్న వారు దేవుడు దీవిస్తాడు అనేది ఎంత వాస్తవమో, దారి తెప్పితే దేవుడు దవడ పగలగొడతాడు అని కూడా అంతే వాస్తవం. ఎంతమందికి అర్థమైంది ఈ మాట? దేవుడు దీవిస్తాడు అనేది ఎంత వాస్తవమో, దారి తప్పి దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తే ఆయన చూస్తూ ఊరుకోడు. చుక్క 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 కొండ ఏమవుద్ది? నిండే రోజు దాకా చూస్తాడు. ఆ తర్వాత సినిమా చూపిస్తామా అమ్మా, దేవుడు చూపిస్తాడు సినిమా. దాన్ని తట్టుకోలేవు, భరించలేవు. మహాకీడు, చెవులు గింగిరమనే కీడు. చాలా రెఫరెన్స్లు ఉన్నాయి, అవి నేను చదవలేను. ఇర్మియా గ్రంథం అంటాడు, చెవులు గింగిరమనే అంత కీడు రప్పిస్తున్నా. దీవించే దేవుడే, దండించే దేవుడు కూడా. ఎవరైనా ఆమేన్ చెప్తారా మాటకి? దీవించే దేవుడే, దారి తప్పితే దండించే దేవుడు కూడా. And now నెబుకద్నెజరు వచ్చాడు. He has come. ఇప్పుడు నెబుకద్నెజరు తన సైన్యాన్ని అంతా తీసుకొచ్చి యెరూషలేం మీద దాడి చేసి, దానియేలు గ్రంథంకి వచ్చేద్దాం మనం. యెరూషలేం మీద దాడి చేసి ఆ యెహోయాకీము రాజు ఎప్పుడైతే తిరుగుబాటు చేశాడో మొత్తం వచ్చి ముట్టడి వేసి అతని మీద దాడి చేసి, 2వ వచనం దానియేలు గ్రంథం 2వ వచనం, యెహోయాకీము దేవుని మందిరములో శేషించిన ఉపకరణాలన్నీ ఆ రాజు చేతికి అప్పగించాను. దేవుడు ఎప్పుడైతే ఆ రాజు చేతికి అప్పగించాడో మొత్తం అన్ని పట్టుకొని పోయాడు. నా ఇప్పుడు ఈ నెబుకద్నెజరుని మనం ఏమంటామంటే, సాతాను గాడు ఎలా వచ్చాడంటేనండి, దివ్యమైన మా దేశంలో బంగారంతో వెలిగిపోతున్న మా సొలొమోను కట్టిన దేవాలయాన్ని సాతాను గాడు వచ్చి చాలా డిస్టర్బ్ చేశాడు. పద్దాక సాతాను గాడి మీద అనకండి. ఆడెళ్ళి ప్రభుత్వం మొరపెట్టుకుంటాడు, ఏటయ్యా మీ క్రైస్తవులు అందరూ నేనేం చేయకపోయినా నా మీద ఎగురుతారు, నా మీద చెప్తారు ఏట అందరూ అని ఆడు బాధపడతాడు. ఇప్పుడు నెబుకద్నెజరు రేపింది సాతాను కాదు, నెబుకద్నెజరు రేపింది ఎవడు? దేవుడే. అంత మాత్రమే కాదు, దేవుడు నెబుకద్నెజరుని ఏమని పిలిచాడు తెలుసా? నా సేవకుడా అని కూడా పిలిచాడు. ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయం 9వ వచనంలో నెబుకద్నెజరుని దేవుడు నా సేవకుడా, నా చిత్తాన్ని చేసేవాడా, నా సేవకుడా అని ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయం 9వ వచనంలో అంటాడు. ఇర్మియా గ్రంథం 27వ అధ్యాయం 6వ వచనంలో కూడా అంటాడు. నోట్ చేసుకోండి.
కమాన్ చదవండి అమ్మా. ఆహా. ఏమని రాస్తుంది నెబుకద్నెజరు గురించి? నా దాసుడైన, నా సేవకుడైన. ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయం 9వ వచనం. మళ్ళీ ఇంకో రిఫరెన్స్ చెప్తున్నా, ఇర్మియా గ్రంథం 27వ అధ్యాయం 6వ వచనం కూడా తర్వాత ఇంటికి వెళ్ళి చదవండి. ఈ రిఫరెన్స్లన్నింటిలో కూడా దేవుడు ఏమంటాడంటే నా దాసుడు, నా సేవకుడైన నెబుకద్నెజరు. మనం ఏమనుకున్నామంటే మోషే ఆయన సేవకుడు, కమాన్ చెప్పాలి. యెహోషువ ఆయన సేవకుడు, ఇంకా చెప్పాలి, మాట్లాడాలి. సంసోన్ ఆయన సేవకుడు, లేకపోతే ఇంకెవరో న్యాయాధిపతులు ఉన్న వాళ్ళందరూ ఆయన సేవకుడు అనుకున్నాం. కానీ దేవుడు ఏమంటాడు తెలుసా? నేను మీ మీదకి శత్రువుగా పంపించే నెబుకద్నెజరు కూడా ఎవడు? నా సేవకుడే. ఎందుకంటే మీరు నన్ను విసర్జించారు, నేను మీ మీదకి వాడిని రేపుతున్నా. ఈరోజు నేను మీతో మాట్లాడుతున్న టైటిల్ ఏంటో తెలుసా? వర్తమానం, దేవుడు క్షమించనప్పుడు. బాగా గుర్తుపెట్టుకోవాలి, దట్స్ మై టైటిల్. దేవుడు క్షమించనప్పుడు. దేవుడు గాని క్షమించడానికి మనస్సు లేకపోతే దేవుడు చూపించే పరిస్థితులు ఎంత భయంకరంగా ఉంటాయో. ఈ పరిస్థితి వస్తుందని ఇప్పుడే కాదు, దేవుడు ఎప్పుడో ప్రవచించాడు. ఈ పరిస్థితి వస్తుంది ఇశ్రాయేలు మీద కానీ దేవుడు ఎప్పుడో ప్రవచించాడు. చాలా జాగ్రత్తగా గమనించాలి. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో దేవుడు ఎప్పుడో చెప్పాడు. మోషే బతుకున్నప్పుడే చెప్పాడు, యెహోషువ బతుకున్నప్పుడే చెప్పాడు. ఏమని చెప్పాడంటే, ఒరే మీరు నా మాటలు కానీ వినకపోతే మీ మీదకి నేను చాలా భయంకరమైన కీడు రప్పిస్తాను. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 49వ వచనం. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 49వ వచనం. ఎవ్రీబడి ప్లీజ్ లుక్ ఇన్ యువర్ బైబిల్. యెహోవా దూరమై ఉన్న భూ దిగంతముల నుండి ఒక జనమును, అనగా నీకు రాని భాష కలిగిన జనమును, క్రూర ముఖము కలిగిన వృద్ధులను, యవనస్తులను, కటాక్షింపని జనమును గద్ద ఎగిరి వచ్చినట్లు నీ మీదకి రప్పించును. ఎవరు రప్పిస్తారు? మాట్లాడాలి. ఎవరు రప్పిస్తారు? సాతాను రప్పిస్తాడా? సాతానుకా ఉంది అధికారం? కాదు కాదు. దైవ ప్రజల మీద అధికారం ఎవరిది? దేవుందే. దైవ ప్రజల మీద అధికారం ఎవరిది? దేవుందే. నీ పిల్లలు చదవకపోతే దెబ్బ నువ్వేస్తావు. నీ ప్రజల మీద నీకు అధికారం ఉంది. దైవ ప్రజల మీద అధికారం ఎవరిది? దేవుందే. ఎప్పుడో చెప్పేశాడు. దానియేలు గ్రంథంలో నెబుకద్నెజరు వస్తాడని ద్వితీయోపదేశకాండంలోనే చెప్పేశాడు. నువ్వు నా మాట వినకపోతే నీ మీదకి వేరే దేశాన్ని పంపుతా. వాళ్ళ భాష నీకు అర్థం కాదు. వాళ్ళు క్రూరమైన వాళ్ళు. వాళ్ళు యవనస్తుల్ని కాపాడరు, వృద్ధుల్ని కాపాడరు, చిన్నపిల్లల్ని కాపాడరు. నీ జనం మీదకి ఎక్కి వాళ్ళందరూ నేను చంపుతారని ముందే చెప్పేసి. దేవుడు క్షమించనప్పుడు, ఈరోజు మనం వర్తమానం, దేవుడు క్షమించనప్పుడు నాకు అనిపించింది, ప్రభువా ఇంత ప్రేమతో నువ్వు పాలుతేళ్లు ప్రవహించే దేశంలోకి నీ ప్రజలనిచ్చి ఇన్ని ఆశీర్వాదాలు వాళ్ళకి ఇచ్చి వాడిని నువ్వు అంత క్రూరంగా బాధ పెట్టాలని ఎలాగనుకున్నావయ్యా? ఇంతసేపు మనం అర్థం చేసుకున్నాడు తెలుసా? ఆ దేవుని మంచి మనస్సును తిరిగి ఈ ప్రజలు ఎంత బాధ పెట్టారో. ఎంతమందికి అర్థమైంది నా పాయింట్? ఆ దేవుని మంచి మనస్సుని ఈ ప్రజలు తిరిగి విగ్రహారం ద్వారా దేవుని మనసుని బాధ పెట్టారు. వాళ్ళ బిడల్ని అగ్నిలో నడిపించడం ద్వారా దేవుని మనసుని బాధ పెట్టారు. ఇంకా అన్యాయం చేసి, అక్రమం చేసి, రక్తాన్ని ఏరులుగా పారించి, నిరపరాధులను చంపి దేవుని మనస్సుని ఎప్పుడైతే ఇశ్రాయేలీయులు బాధ పెట్టారో, యూదా వారు బాధ పెట్టారో, దేవుడు అనుకున్నాడు, నేను ఇంకా ఊరుకోలేను, నేను ఇంకా తట్టుకోలేను, నేను ఇంకా నా శాంతముగా నేను ఉండలేను, సహనంగా నేను ఉండలేను. ఇంతవరకు ఉన్నాను కానీ వీళ్ళు మారటం లేదు. ఇక వీరి మీదకి నేను ఎవరిని రప్పించాలి? నా సేవకుడైనా కదా, నా సేవకుడైన రెవరెండ్ డాక్టర్ బిషప్ టైటిల్స్ అని పెట్టేసుకోండి. పేరెవరదరా అంటే తర్వాత నెబుకద్నెజర్ని రప్పించాడు. వాడు కనికరించడు, వాడు క్రూరమైన వాడు. దేవుడు మనం దారి తప్పితే శిక్షించే వాళ్ళని సమాజంలోంచి దేవుడే లేపుతాడు. వాళ్ళు ఎక్కడి నుండి వస్తారో తెలియదు. దేవుడిచ్చిన ఆశీర్వాదాలు అనుభవిస్తూ, దేవుడిచ్చిన దీవెనలు అనుభవిస్తూ, దేవుడిచ్చినటువంటి ఐశ్వర్యాన్ని అనుభవిస్తూ, దేవుని మీదే కళ్ళు పైకెక్కి నువ్వు మాట్లాడేవో జాగ్రత్త. నువ్వు రాత్రి పడుకున్నా నిద్ర పట్టని సమస్యల్ని దేవుడు నీ మీదకి లేవనెత్తుతాడు. హెచ్చరికగా తీసుకోండి.
దేవుడిచ్చిన ఆరోగ్యం బట్టి ఉద్యోగాలు చేస్తూ వేలకు వేలు పెన్షన్లు తీసుకుంటూ దేవుని దగ్గర అణుకువ లేకుండా దేవుని మీద తిరుగుబాటు చేసే మనస్తత్వంతో కానీ నీ నోటికి అడ్డు ఆపు లేకుండా వినయ భయభక్తుల్ని మర్చిపోయి గర్వ అహంకారాలతో కానీ ప్రవర్తించావా, నీకు నెమ్మది లేకుండా సమస్యలు సృష్టించేలాగా దేవుడు లేవనెత్తుతాడు. ఒళ్ళు నోరు అదుపులో పెట్టుకొని మనం దేవుని చేతిలో ఉన్నామనే ఇంగిత జ్ఞానం కలిగిన వారమై మనం ప్రవర్తించుదుముగాక. నెబుకద్నెజర్ లేచాడు. అండ్ థింగ్స్ ఆర్ వెరీ 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 అప్సెటింగ్. ఇక్కడ కీలకమైన విషయానికి వస్తున్నాను, చాలా జాగ్రత్త వినాలి. నెబుకద్నెజర్ ఏమనుకుంటున్నాడంటే మొత్తం టన్ 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 మొత్తం సైన్యం అంతా తీసుకొని బయలుదేరెళ్ళి మొత్తం గుర్రాలు ఎక్కి ఏనుగులు ఎక్కి మొత్తం అన్ని పడగొట్టేసి, నాకు ఆశ్చర్యకరమైన విషయం ఏంటో తెలుసా, సొలొమోను కట్టించిన దేవాలయంలో ఉపకరణాలన్నీ ఐదారు గంగలు వెళ్ళిపోతుందంట. అయ్య బాబోయ్ బాబోయ్, మా సొలొమోన్ గారు కట్టిన దీపస్తంభం 24 క్యారెట్ గోల్డ్ ఏం లేదు, లక్కుపోతున్నాడు. మొత్తం దేవాలయంలో పవిత్రమైనటువంటి ఉపకరణాలన్నీ కూడా గొలుసులేసి లాక్కొని వెళ్ళిపోయి ఇస్తుంటే యాజకుల గుండెలు ఎంత అలిసిపోయాయో, చక్రవర్తుల మనసులు అలిసిపోయాయి. అయ్యో, ఇంత వైభవం, ఎంతో యెరూషలేం దేవాలయం అంటే ప్రపంచంలో ఎంత గొప్ప పేరున్న దేవాలయంలోకి ఈరోజు శత్రువు అడుగు పెట్టాడు. శత్రువు అడుగు పెట్టి ఏం చేస్తున్నాడు, మొత్తం అన్ని లాక్కెళ్ళిపోతున్నాడు. హీస్ టేకింగ్ ఎవ్రీథింగ్ అవే. దానియేలు గ్రంథంలో ఇప్పుడే మనం చూసాం. తీసుకెళ్ళి ఏం చేశాడు, యెరూషలేం దేవాలయంలో వస్తువులను తీసుకెళ్ళి ఏం చేశాడు, మాట్లాడాలి అందరూ. యెరూషలేం దేవాలయంలో, సొలొమోను కట్టిన దేవాలయంలో ఆయన బంగారు తాపడాలు చేయించాడు. మొత్తం ఆయా దేవాలయం అంతా అవన్నీ రేకులు బంగారం మొత్తం వస్తువులని పీకి లాగేసి అన్ని పట్టుకొని, కమాన్ చెప్పాలి మీరు, ఎక్కడ పట్టుకెళ్ళాడు, బబులోన్లో తన దేశంలో పట్టుకుపోయి, అక్కడ మాట ఉంది, తన దేవత ఆలయంలో దాన్ని పెట్టాడు. ఈయన పాత నిబంధనలో దాని అర్థం ఏంటో తెలుసా, పాత నిబంధనలో వాళ్ళు ఎలా చూసేవారంటే, నీ దేవుడి కన్నా నా దేవుడే గొప్పోడ్రా. చూసావా, యుద్ధంలో మీ దేవుడు ఏమైపోయాడు, ఓడిపోయాడు. మీ దేవుడు ఓడిపోయాడు, మా దేవుడు మాకేమిచ్చాడు, మాట్లాడలేదు, కమాన్ మీరు మాట్లాడాలా. మా దేవుడు మాకేమిచ్చాడు, గెలిపించాడు. మీ దేవుడు ఓడిపోయాడు. మీరు యెహోవాను నమ్ముకున్నారు, కానీ మీ దేవుడు ఓడిపోయాడు. మా దేవుడు బబులోను దేవుడు మాద్రూక్ అనే మా దేవుడు, ఆయన పూజించుకొని వచ్చాం, మాకు గెలిపించాడు. పాత నిబంధనలో రాజుల దేశాల మధ్య యుద్ధాలు జరిగినప్పుడు వాళ్ళు ఏమనుకునేవారంటే, గెలిస్తే దేవుడు యుద్ధం ఇచ్చాడు, యుద్ధంలో ఏమిచ్చాడు, గెలిపించాడు. ఈ గెలుపు ఎవరిచ్చారు, మేం పూజించిన దేవతలు మాకు. ఇశ్రాయేలీల తల దిగిపోయింది, యోధా వారి తల దిగిపోయింది, ప్రజల తలలు దిగిపోయాయి. గర్భవతుల స్త్రీల గర్భాలు నెబుకద్నెజరు కనికరం లేకుండా చీల్చి పడేశాడు. యాజకుల్ని కనికరం లేకుండా చంపేశాడు. యవనస్తుల్ని కనికరం లేకుండా చంపేశాడు. మొత్తం దేశాన్ని సర్వనాశనం చేసేశాడు. రాజుల 2వ గ్రంథం, ఈ వాక్యం మనం చదువుకోవాలి. ఈ వాక్యం చదివితే నేను చెప్పేది మీకు అర్థమవుతుంది. రాజుల 2వ గ్రంథం 24వ అధ్యాయం మరలా ఒకసారి చదువుదాం. రాజుల 2వ గ్రంథం 24వ అధ్యాయం 13వ వచనం. రాజుల 2వ గ్రంథం 24వ అధ్యాయం 13వ వచనం. మరియు అతడు ధననిధిలో ఉన్న పదార్థాలని, ఖజానాలో ఉన్న సొమ్ముని పట్టుకొని పోయి ఇశ్రాయేలు రాజైన సొలొమోను యెహోవా ఆలయముకు చేయించిన బంగారు ఉపకరణాలన్నిటినీ తునాతునకలుగా చేయించి ఎత్తుకొని నెబుకద్నెజరు ఏమనుకుంటున్నాడంటే, నా దేవత ఇచ్చిన బలం బట్టి ఇదంతా చేస్తున్నాను అనుకున్నాడు. కానీ యాక్చువల్గా వాడి దేవత కాదు, పైన పర్మిషన్ ఒక ఆయన ఇచ్చాడు. కమాన్, ఎవరైనా, ఇందాక నేను చదివాను, ఎవరైనా నేను రేపుతున్నాను రా నిన్ను, నేను పిలుస్తున్నాను రా నిన్ను, నేను పంపిస్తున్నాను రా నా దేశ ప్రజల మీద. నెబుకద్నెజరు ఏమనుకుంటున్నాడంటే, వాడి దేవత విక్టరీ ఇచ్చింది అనుకుంటున్నాడు. కానీ ఇప్పుడు మీరు చెప్పాలి,
ఎవడు అనుమతిస్తే నెబుకద్నెజరు వచ్చాడు ఇశ్రాయేలు మీదకి? యెహోవా దేవుడు. ఎందుకంటే ఇశ్రాయేలు ఎవరు? దేవుని ప్రజలు. కమాన్, చాలా జాగ్రత్త వినాలి. నీ జీవితం మీద కూడా ఎవడైనా ఏదైనా వ్యాధి కానీ, ఏదైనా అనారోగ్యం కానీ, ఏదైనా శ్రమ కానీ, ఏదైనా కష్టం కానీ వచ్చిందంటే దేవుడు అనుమతించకుండా అది రాదు. దేవుడు అనుమతించకుండా రాదు. యోబు మీదకి అలాగే వచ్చింది. పైన బోర్డు మీటింగ్ లో వాళ్ళేమో బోర్డు మీటింగ్ లో సీరియస్ గా దేవుడు దేవదూతలు అందరూ మాట్లాడుకుంటే ఇటు చెనక్కాయలు తింటా మధ్యలో వచ్చాడు బోర్డు మీటింగ్ లో. ఏట్రా, ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడ తిరిగి వచ్చావు? భూమి అంతా తిరుగుతూ వచ్చాను. ఒరే వచ్చాడు రాడుకో, కుర్చేయండి రా. కుర్చీలో కూర్చున్నాడు. ఇది దేవుడు కుదిరిగా ఉండకుండా, భూమి మీద ఉన్న నా భక్తులందరూ నేను చూసావు, అందులో యోబు ఎంత ఘనంగా ఉన్నాడో తెలుసా అంటే, చెనక్కెళ్తుంటే ఓసస్ ఉట్టికే ఉన్నాడేటే, నువ్వు వాడిని బాగా దీవించేసినావు, అందుకే వాడు బాగా ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు ఛాలెంజ్ చేసాడు. ఏమని చేశాడు? గా, నీకు పర్మిషన్ ఇస్తున్నా. ఆడు ప్రాణం మీద మటుకు నీకేం లేదు. పరలోకంలో ఈ మ్యాచ్ ఫిక్సింగ్ అయిందని పాపం ఎవరికి తెలియదు. అదే నేను మాట్లాడట్లేదు. భూమి మీద యోబుకు తెలియదు. ఈయన తెల్లారలగ్గానే కట్టెలు పట్టుకుని వెళ్ళి, బాబు నా పెద్ద కొడుకు ఏమైనా తప్పు చేస్తే క్షమించు, బాబు నా చిన్న కొడుకు ఏం తప్పు చేసి. ఈయన రోజు తెల్లారలగ్గానే అందరి కోసం ఏం చేస్తున్నాడు? దూపాలు వేస్తున్నాడు, ప్రార్థనలు వేస్తున్నాడు. కానీ పైన జరగాల్సిన మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిపోయింది. వెంటనే వర్తమానం వచ్చి, అయ్యగారు 6,000 మేకలు ఒక్కసారి చచ్చిపోయినాయంటే, నేను ఒక్కటే వచ్చాను సార్ మీకు చెప్పడానికి. ఇంకోటి వచ్చాడు, అయ్యగారు 3,000 ఒంట్లన్నీ చచ్చిపోయి సార్. ఇంకోటి వచ్చాడు, అయ్యగారు మొత్తం మీ గుంటలందరూ, సారీ మీ పిల్లలందరూ చచ్చిపోయారండి. అంత సీరియస్గా ఉన్నారండి అందరూ. బైబిల్లోవే. అప్పుడు మాట అన్నాడు, యెహోవా ఇచ్చెను. థ్యాంక్ యూ సో మచ్. వాట్ ఏ వైబ్రెంట్ వర్డ్. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని వెళ్ళిపోయాడు. దేవుడు అప్పగించాడు. నేను సరిదిద్దడానికి దేవుడు నిన్ను అప్పగిస్తాడు. నువ్వు లొంగట్లేదు, ఏదో ఒక వ్యాధిని పంపిస్తాడు. దెబ్బకి జీవితంలో ఎప్పుడు ప్రార్థన చేయలేను. నువ్వు, పాస్టర్ గారు ప్రార్థన చేయండి కొంచెం. నువ్వు లొంగట్లే. దేవుడు ఎన్ని మేలు చేసినా, అద్భుతాలు చేసినా ఆయన దగ్గర నువ్వు సరెండర్ అవట్లే. విర్రవిగిరి నా బలం, నా జ్ఞానం, నా తెలివి, నా శక్తి, నా సామర్థ్యం నేను అని అనుకుంటున్నావు. ఆ అహాన్ని ఎరగొట్టడానికి దేవుడే నిన్నేం చేస్తాడు? అప్పగిస్తాడు. ఈరోజు మాట్లాడుతున్న వర్తమానం ఏంటి? దేవుడు క్షమించనప్పుడు. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. దేవుడు క్షమించినప్పుడు. ఈ వచనం నన్ను పొడిచేసింది. నిన్న మొన్న మెసేజ్ రెడీ అవుతున్నప్పుడు ఈ వచనం నన్ను పొడి చేసింది. 2వ రాజుల్లోనే ఉన్నాం మనం, 24వ అధ్యాయంలో ఉన్నాం మనం. ఒక వచనం చదువుకోవాలి. 2వ రాజులు. నేను చెప్పే రిఫరెన్స్లని దయచేసి రాసుకోండి లేదా అండర్లైన్ చేసుకోండి. ఈ వాక్యాలు దేవుని మీద మీలో ప్రేమను పుట్టించాలి. 2వ రాజుల గ్రంథం 24వ అధ్యాయం 4వ వచనం. సంఘం అంతా కలిసి చదువుదాం. 1 2 3 స్టార్ట్. అతడు నిరపరాధుల రక్తముతో యెరూషలేమును నింపినందున అది క్షమించుటకు యెహోవాకు మనస్సు. రెడ్, బ్లూ, గ్రీన్, బ్లాక్ ఎన్ని రకాల బాల్ పెన్లు ఉన్నాయో అండర్లైన్ చేయండి ఆ వచనాన్ని. యెహోవాకు క్షమించడానికి మనస్సు కూడా రాలేదు. ఈవెన్ గాడ్ వాస్ నాట్ ఏబుల్ టు ఫర్గివ్ హిమ్. దేవుడు కూడా క్షమించలేనంత దౌర్భాగ్యమైన పనులు మనిషి చేస్తున్నాడు. జాగ్రత్త, ఒళ్ళు దగ్గర పెట్టుకొని బతకాలమ్మా. జాగ్రత్త, చాలా జాగ్రత్తగా. దేవుడు కూడా క్షమించలేనంతగా నీలో గర్వం ఉందంటే నువ్వే నెబుకద్నెజరు చేతికి నిన్ను అప్పగించేస్తాడు దేవుడు. దేవుడు కూడా క్షమించలేనంత అహంకారం, గర్వం నీలో ఉందంటే అనవసరంగా ఏదో శ్రమలకు దేవుడు నిన్ను ఏం చేస్తాడు? అప్పగిస్తాడు. దేవుడు కూడా క్షమించలేనంత పాపం నువ్వు నీ గర్వం ద్వారా, అహంకారం ద్వారా, నోటి దురుసు ద్వారా రెచ్చిపోతున్నావు అంటే, చాలా రెచ్చిపోతున్నాడు రా, చాలా ఓర్చుకున్నాను రా, ఇంకా నా వల్ల ఓర్చుకోవడం అవ్వట్లేదురా, ఈయన్ని క్షమించే మనసు కూడా నాకు రావట్లేదురా. ఒరే నెబుకద్నెజరు వచ్చేయమ్మా.
మన ప్రవర్తన బట్టే దేవుడు మనల్ని ఎవరికి అప్పగించేస్తాడు తెలుసా? శత్రువుకి. అప్పుడు నాకు మతిపోయింది వచనం చదివినప్పుడు, అయ్యో ప్రభువా, ఎంతో కరుణ గలవాడే దేవుడు, ఎంతో గొప్ప మనసున్నవాడే దేవుడు. అలాంటి దేవుడు అంటున్నాడు, క్షమించుటకు కూడా నాకేం రాలేదు. కమాన్ చదవండి వచనం. క్షమించుటకు యెహోవాకు మనస్సు. యోదావారిని క్షమించడానికి దేవుడికి మనస్సు రాలే. ఇశ్రాయేల్ని వారిని క్షమించడానికి దేవుడు మనస్సు రాలే. వాళ్ళు పెట్టుకున్న ఆకాశరాణి, అదృష్టదేవి విగ్రహాలు, వాళ్ళు చేస్తున్న బయలుదేవత పూజలు, వాళ్ళ అన్యాయస్తులను చంపుతున్న రక్తం, వాళ్ళ దేశాన్ని పాడు చేస్తున్న విధానం, వాళ్ళు చేస్తున్నటువంటి చెడ్డ పనులు, వాళ్ళు చేస్తున్న వాళ్ళ పిల్లల్ని అగ్నిలో నడిపిస్తూ ఇతర దేవతలకు వాళ్ళు చేస్తున్న పనులు దేవుడు చూసి, మోసాన్ని అబద్ధాన్ని చూసి, దేవుడు ఇంకా నాకు క్షమించే మనస్సు. నేను మాట్లాడుతున్న మెసేజ్ టైటిల్ ఏంటి వేళ? కమాన్ మాట్లాడండి. దేవుడు క్షమించనప్పుడు. దేవుడు క్షమించినప్పుడు దేవాలయపు వైభవాలు నేల కూలతాయి. ఆ రోజుల్లో సొలొమోను కట్టిన దేవాలయం సామాన్యమైన దేవాలయం కాదు. దేవాలయం ఉంది కానీ ప్రజల్ని రక్షించలేకపోయింది. ఎంతమందికి అర్థమైంది నా పాయింట్? ఎందుకంటే దేవాలయం ఉందని వాళ్ళు సంతోషంగా ఉన్నారు, కానీ దేవునితో వాళ్ళ బంధం లేదే. ఈ రోజు మీరు అందరూ కూడా చర్చికి వచ్చి కూర్చున్నారు, కానీ దేవునితో మీ బంధం లేదనుకో. ఈ రోజు ఈ వర్తమానం వింటూ దేవునితో మీ బంధం లేకపోయినా ఆదివారం చర్చికి వచ్చి కానుకేసి వెళ్ళిపోతున్నావు అనుకో, నిన్ను దేవుడు తన దారిలోకి తెచ్చుకోవడానికి ఒక నెబుకద్నెజర్ నీ మీద లేపుతాడు. అప్పుడు నువ్వు మనస్ఫూర్తిగా దేవుని దగ్గరకు వస్తావు. అప్పుడు వేస్తావు దేవుని దగ్గర మోకాళ్ళు, అప్పుడు వేస్తావు, ప్రార్థన చేస్తావు. నాయనా, నేను చిన్నప్పుడు ఎవరైనా ఏడిచి ప్రార్థన చేస్తే నవ్వేవాడిని. పని పట్టలేదు వీళ్ళకి, ఎంతసేపు ఎడుతారు తెలియదు. తర్వాత నేను ఏడ్చి ప్రార్థన చేసే రోజులు వచ్చినప్పుడు అప్పుడు అర్థమైంది, వామ్మో దేవుడు గోపు పగలు కొడితే భలేగా ఉంటుందని. దేవుడు క్షమించినప్పుడు వైభవం నాశనం అవుతుంది. దేవుడు క్షమించినప్పుడు శత్రువుల్ని దేవుడు నీ మీదకి లేపుతాడు. నీకు నెమ్మది ఉండదు. ఒకేసారి సమస్యని ఎప్పుడైనా విన్నారు ఎవరైనా చెప్పడం? ఏటోనండి వస్తే కష్టాలని ఒక్కసారే వచ్చేస్తాయి. విన్నారు ఎప్పుడైనా మాట? అన్ని ఒకసారి వచ్చేస్తాయండి అన్ని. మరి నువ్వేం చేస్తున్నావు అంటే నువ్వు లొంగట్లేదు. మరి దేవుడు ఏం చేయాలి? ఒకసారి వచ్చేయాలి. దేవుడికి నువ్వు లొంగాలి. దేవుడు క్షమించినప్పుడు శత్రువులకు అప్పగిస్తాడు, శత్రువులు లేవదీస్తాడు. దేవుడే వ్యాధులకు నిన్ను అప్పగిస్తాడు. యెషయా గ్రంథం 10వ అధ్యాయం 16వ వచనం ఎవరైనా చదువుతారా? యెషయా గ్రంథం 10వ అధ్యాయం, వెరీ ఇంపార్టెంట్ వర్స్. నోట్ దిస్ వర్స్. దేవుడు ఎంత 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 మంచి మాటలు. ఆయన మనసును అర్థం చేసుకుంటున్నాం. ప్రేమించే దేవుడే కానీ దండిస్తాడట, శిక్షించే దేవుడే అట్ ద సేమ్ టైం మళ్ళీ ఆశీర్దిస్తాడట. యెషయా గ్రంథం 10వ అధ్యాయం 16వ వచనం, కమాన్ చదవాలి. ప్రభువును సైన్యములకు అధిపతి యెహోవా బలసిన అష్షూరియుల మీదకి క్షయ రోగమును పంపును. దేవుడే వ్యాధులకు అప్పగిస్తాడు. దేవుడే నిన్ను అనారోగ్యాలకు అప్పగిస్తాడు. దేవుడే నీ జీవితం మీదకి ఖడ్గాన్ని లేవనెత్తాడు. దేవుడు క్షమించినప్పుడు వ్యాధులు ఏలడం ప్రారంభిస్తాయి. దేవుడు క్షమించినప్పుడు ఖడ్గానికి దేవుడు అప్పగిస్తాడు. దేవుడు క్షమించినప్పుడు తెగుళ్ళు నీ మీదకి వస్తాయి. దేవుడు క్షమించినప్పుడు క్రూర మృగాలు నేను అప్పగిస్తాడు. దేవుడు క్షమించినప్పుడు ప్రకృతి వైపరీత్యాలు భూమి మీద దాడి చేస్తాయి. ఎప్పుడైనా మీరు పేపర్లో వార్తల్లో చదివారా? అగ్ని పర్వతాలు బద్దలైపోయి కొన్ని వందల ఇళ్ళు కాలిపోయాయని. ఎప్పుడైనా మీరు చదివారా? భయంకరమైన వరదల్లో వేల 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 కార్లు, ఇళ్ళు జర్మనీలో, ఇంగ్లాండ్లో, స్పెయిన్లో నేను చూస్తుంటాను ఇంగ్లీష్ న్యూస్లో కొట్టుకొని పోయారంటే. దేవుడు క్షమించినప్పుడు ప్రకృతి వైపరీత్యాలు, దేవుడు క్షమించినప్పుడు నీ వైభవం అంతా నాశనానికి, దేవుడు క్షమించినప్పుడు శత్రువులు నీ మీద లేచి నిలబడతారు, దేవుడు క్షమించినప్పుడు వ్యాధులు ఒక్కసారిగా దాడి చేస్తాయి. దేవుడు క్షమించినప్పుడు దేవుడు అన్నాడు ఒక మాట, షిలోహులో నేనేం చేశానో యెరూషలేముకు కూడా అదే చేస్తాను. ఎంతమందికి షిలోహు అనే మాట అర్థమైంది వేళ? ఎప్పుడైనా పాత నిబంధనలో షిలోహు అనే మాట చదివారా? షిలోహులో ఒక పెద్ద పాస్టర్ గారు ఉండేవారు, చాలా పెద్ద పాస్టర్ గారు. ఆయన నడుస్తుంటే అంటే నేను ఆయన ఫోటో చూశానని అనుకోవద్దు, ఆయన గురించి బైబిల్ రాశారు కాబట్టి. చాలా పెద్ద పాస్టర్ గారు, పెద్ద పొట్ట అంతా ఆవిడ ఉండేది. ఆయన ఎలాంటి పాస్టర్ అంటే, చర్చిలోకి వచ్చి ఒక ఆవిడ ప్రార్థన చేసుకుంటుంటే ఆవిడ ఏడుస్తూ 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 అనంత జ్ఞాని అని చెప్పి ఆవిడ ఏడుస్తూ ప్రార్థన చేసుకుంటే, ఈ పాస్టర్ ఎలాంటి అంటే, ఓ ఈ మత్తురాలా అని అన్నాడు.
ఈ రోజుల్లో స్త్రీల సంబంధం అనుకోండి, నీ నీ ఎవవా నువ్వు మొత్తురాలా, నేనేమో పిల్లలు లేక బాధపడతా, దేవుని తిరిగి వచ్చి బాధ జిగేలు రండి బట్టరా ఈ పాస్టర్కి అని అందరేమో. ఆవిడేమో మొత్తురాలా అంటావేటయ్యా, నేను ఏ మొత్తురాలనయ్యా, నా బాధ అంతా చెప్పుకుంటున్నానయ్యా అంటే ఈ పాస్టర్కి వచ్చిన విశ్వాసాలు అర్థం కావట్లే. ఈయన కొడుకులకి దేవుడే తెలియదు. ఎవరి గురించి మాట్లాడుతున్నాం? షిలోహులో ఏలీ. దేవుడు ఏమన్నా తెలుసా? నేను షిలోహును పాడు చేసినట్లు యెరూషలేము యోధాను కూడా ఏం చేస్తాను, నేనే నెబుకద్నెజరుని లేపా, నువ్వు లొంగట్లే, నేనే శత్రువుని లేపా. నా ప్రసంగాన్ని ముగిస్తున్నా, కానీ చాలా కీలకమైన మాటలోకి వస్తున్నాను. అన్డివైడెడ్ అటెన్షన్, చాలా ఏకాగ్రతగా నేను చెప్పేది వినాలి. ఇప్పుడు నెబుకద్నెజరు వచ్చాడు, గర్భవతుల్ని పొడి చేశాడు, దయ లేకుండా. దేవుడు మౌనంగా ఉన్నాడు. నెబుకద్నెజరు వచ్చాడు, సొలొమోను దేవాలయాన్ని లాగి, బంగారు తాపడాల్ని లాగి, మొత్తం దేవాలయంలో ఉన్న పవిత్రమైన వస్తువులు, బంగారు గంగాళం, దీపస్తంభం మొత్తం అన్ని పట్టుకొని వెళ్ళిపోతున్నాడు. దేవుడు సైలెంట్ గా ఉన్నాడు. ప్రజలు ఏడుస్తున్నారు, గర్భిణీ స్త్రీలు ఏడుస్తున్నారు, యాజకులు చంపబడుతున్నారు, రాజులు చంపబడుతున్నారు, చిన్నపిల్లలు చంపబడుతున్నారు, యవనస్తులు చంపబడుతున్నారు. యెరూషలేము యోధా దేశం అంతా కూడా నెబుకద్నెజరు దయా జాలి లేకుండా క్రూర మనిషిగా చంపేస్తున్నాడు అతన్ని. దేవుడు మౌనంగా ఉన్నాడు. గాడ్ ఈస్ సైలెంట్. నెబుకద్నెజరు ఏమనుకుంటున్నాడు? నా దేవత ఇచ్చిన బలం అనుకుంటున్నాడు. కానీ వాడికి తెలియదు ఏ దేవుడు పర్మిషన్ ఇచ్చాడని. మీరు మాట్లాడాలి ఒకసారి. యెహోవా దేవుడు అనుమతించబట్టి చేస్తున్నానని ఆడనుకోవట్లే. And now the whole nation is destroyed. గాబ్రియేలు, మికాయేలు దేవుని పక్క నుండి, అయ్యా ఎంత ప్రేమించావయ్యా ఈ దేశ ప్రజలు, నువ్వు వీళ్ళు నాటని మొక్కలకి ఇచ్చావు ఫలాలుగా, వీళ్ళు కట్ట నీళ్ళల్లో కూర్చోబెట్టావయ్యా, నువ్వు ఇంత మంచి మనసున్న దేవుడివి, నీ ప్రజల పట్ల ఎంత క్రూరంగా ఎందుకయ్యా చేసావు అని గాబ్రియేలు, మికాయేలు ఎవ్వరికేం అర్థం కావట్లే దేవుడు ఏం చేస్తున్నాడు. కానీ ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయంలో దేవుడు తన మనస్సును బయట పెట్టాడు. దేవుడు ఏం చేస్తున్నాడు అక్కడ చెప్పాడు. నాకు ఆ మాటలు ఎంత ఇష్టమో, నేను చచ్చేదాకా ఆ మాటలు మర్చిపోను. ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయంలో దేవుడు తన మనసులో మాట బయట పెట్టాడు. ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం 2వ వచనం నేను చదువుతున్నాను, మీరందరూ చూడాలి. ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం 2వ వచనం నేను చదువుతున్నాను, మీరు గమనించాలి. నీవు లేచి కుమ్మరి ఇంటికి పో, అక్కడ నా మాటలు నీకు చెప్తా. నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా, కమాన్, వాడు తన సారె మీద పనిచేస్తున్నాడు. కుమ్మరి జిగటి మంటితో చేస్తున్న కుండ వాని చేతిలోనే విడిపోగా, ఆ జిగట మన్ను మరలా తీసుకొని కుమ్మరి తనకి యుక్తమైనట్టుగా దాంతో మరి ఒక కుండ చేశాను. నా జీవితంలో నాకు చాలా 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 ఇష్టమైన వాక్యం ఇది. యోధా ప్రజలు ఇప్పుడు ఎక్కడ చూసినా ఇరిగిపోయి ఉన్నారు, చనిపోయి ఉన్నారు. రక్తం, నెబుకద్నెజరు సైన్యం మొత్తం దేశాన్ని పాడు చేసి, వాళ్ళ కిరీటాలు వేరు, వాళ్ళ కత్తులు వేరు, వాళ్ళ డ్రెస్అప్ వేరు, స్త్రీల్ని, పురుషుల్ని, చిన్నపిల్లల్ని అందరినీ చంపేశారు. ఇప్పుడు యోధా సర్వనాశనం చేయబడ్డది. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఏ ఇర్మియా, ఒకటి చెప్తాను, చాలా జాగ్రత్త విను. నేనే జిగటమంట తీసుకొచ్చా. నేను ఆ జిగటమంటతో ఎప్పుడైనా చూసారా? మీ ఊర్లో ఉన్నాయా ఇది ఎక్కడైనా? మీ ఊర్లో ఎలాంటిది? అదే కొండలు చేస్తారు కదండి. చూసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఈ చర్చిలో? ఓకే, ఉంటే నన్ను తీసుకెళ్ళండి, ఈ రోజు కాదు, తర్వాత. ఓకే, ఒకసారి నాకు చూడాలని ఉంది. ఆడ బట్టలన్నీ మురికి అయిపోయి ఉంటాయి, అంత బురద అయిపోయి ఉంటుంది. ఆ చిన్న పంచి కట్టుకుందాం కొంచెం, ఆ జిమ్ ఆ చక్రం తిరుగుతూ ఉంటే ఒక ముద్ద దాని మీద పడేస్తాడు. ముద్ద దాని మీద పెట్టి ఇలాగంటాడు, ఏదో టీవీలో చూస్తుంటాడు, ఇలాగనగానే ఇలా అయిపోతుంది. పెద్దది పెద్ద వాజు లాగో, ఒక కొండలాగో, ఒక కూజాలాగో, ఒక ఫ్లవర్ వాజు లాగో, ఏదో ఒక చెప్పలాగో, గిన్నెలాగో ఏదో తయారైపోద్ది. విచిత్రం ఏంటంటే, దేవుడు కుమ్మరివాడిగా ఆ మట్టిని తీసుకొచ్చి, దేవుడికి ఒక ఆలోచన ఉంది, దీన్ని ఫ్లవర్ వాజ్ గా చేయాలి అని అనుకున్నాడు. దేవుడు ఆలోచన అది ఫ్లవర్ వాజ్ గా చేద్దాం 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 అనుకుని లోపునే అది ఇరిగిపోతుంది. నా మనకు ఈ మాట చెప్పండి, అది ఏమైంది? విరిగిపోయింది.
ఉందా అక్కడ మాట? నేను కల్పించానా ఉందా? వాని చేతిలో విడిపోయింది. మళ్ళీ తీసుకొచ్చాడు. సరిగ్గా ఉండు, నిన్ను మంచి ఫ్లవర్ వాజ్గా చేస్తాను అని దేవుడు మళ్ళీ దాన్ని తీసుకొచ్చి ఓ మంచి ఫ్లవర్ వాజ్గా చేయడానికి ఇలా కడతాడు చేత్తో ఇలాగ అంటున్నాడు. మంచి డిజైన్ వస్తుంది, ఇలాగ వస్తుంది, ఇలాగ మళ్ళీ ఆడి చేతులు ఇరిగిపోయాడు. నేనేం చేద్దాం తెలుసా? యూస్లెస్ ఫెలో, బుద్ధి లేదురా నీకు? నిన్నేదో మంచిగా తీసుకుని వెళ్ళి ఎక్కడో కూర్చోబెడదాం అనుకుంటే నువ్వు గాడిద గుట్లేక ఇరిగిపోతాడు నా చేతిలోనే. పడండి దీన్ని, ఇంకో మొద పట్టరండి అని అందు నేను. అచ్చచ్చ, ఈ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నువ్వు విడిపోయినా ఇంకా నువ్వు నా చేతుల్లోనే ఉన్నావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు విడిపోయినా నువ్వు ఇంకా నా చేతుల్లోనే ఉన్నావు. ఈరోజు ఈ మాట ఎవరి కోసమో, అయ్యలారా, అమ్మలారా, కంటోన్మెంట్ బ్యాప్టిస్ట్ సంఘ విశ్వాసులారా, నువ్వు జీవితంలో ఎంత నలిగిపోయినా, నీ మీద శత్రువులు ఎంత లేచినా, నువ్వు ఎన్ని అనారోగ్యాల్లో ఉన్నా, ఎన్ని అవమానాల మధ్య ఉన్నా, ఎన్ని సమస్యల మధ్య ఉన్నా, ఎంత ఒంటరితనంలో ఉన్నా, ఎన్ని అప్పుల్లో ఉన్నా, ఎన్ని వేదనలో ఉన్నా, నువ్వింకా దేవుని చేతిలోనే ఉన్నావు. నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పాలి. నా వెనక్కి మాటలు చెప్పండి. నేను విడిపోయినా, గట్టిగా, నేను విడిపోయినా, నేను విరిగిపోయినా, నేను నలిగిపోయినా, నేనింకా నా దేవుని చేతిలోనే ఉన్నాను. ఆమేన్. పక్క వాళ్ళతో చెప్పు, నువ్వు దేవుని చేతిలో ఉన్నావని. చెప్పండి. ఈవిడికి ఎవరో లేరు. అమ్మ, నేను మీకు చెప్తాను, దేవుని చేతిలో ఉన్నా. అయ్యగారు దేవుని చేతిలో చెప్పుకున్నారా? మెడలు కూడా తిరిగినట్లేవు, చెప్పారా? దిస్ ఇస్ మై ఫేవరెట్ ప్యాసేజ్. ఈ కుమ్మరివాడు వెళ్ళాడు, ఆ కుమ్మరివాడి దగ్గరికి ఇర్మియా వెళ్ళాడు. ఇర్మియా చూస్తున్నాడు, కుమ్మరివాడు ముద్ద తెచ్చాడు, దాన్ని ఏదో చేస్తున్నాడు. అది మాట వెంటలే, ఆయన చేతిలోనే అవుతుంది. అబ్రాం మాట వెనలే, దేవుడు ఇసిరేశాడా? లేదే. యాకోబు మాట వినలే, నెంబర్ 1 జాదుగాడు, దేవుడు ఇసిరేశాడా? ఇసర్లే. ఇస్సాకు మాట వినలే, దేవుడు ఇసిరేశాడా? ఇసర్లే. మోషే మాట వినలే, దేవుడు ఇసిరేశాడా? ఇసర్లే. వాడిని తీసుకొచ్చి ఇర్మియా గ్రంథంలో చూడండి, వాడిని ఏమంటున్నాడు తెలుసా? నువ్వు విరిగిపోయినా వాని చేతిలోనే విడిపోయావు. నువ్వు దేవుని చేతిలో ఉన్నప్పుడు నువ్వు ఎంత నష్టపోయినా, ఎంత నలిగిపోయినా, ఎంత ఓడిపోయినా, చుట్టాలు పెట్టే బాధలతో ఎంత విసిగిపోయినా, హాస్పిటల్ బిల్స్ కట్టలేక అనారోగ్యాలతో ఎంత నలిగిపోయినా, నువ్వింకా దేవుడి చేతిలోనే ఉన్నావు. ఎంతమందికి ఆదరణగా ఉంది మాట? నాకు చాలా ఆదరణగా ఉంది. నేను ఓడిపోయినా నా దేవుని చేతిలోనే నా జీవితం ఉంది. నేను కింద పడిపోయినా నా దేవుని చేతిలోనే నా జీవితం ఉంది. నేను నష్టపోయినా, నేను అన్ని విధాలుగా కృంగిపోయినా, సమాజంలో తలెత్తుకోలేని పరిస్థితులు వచ్చినా, నేను ఇంకా నా దేవుడి చేతిలోనే ఉన్నాను. నా దేవుడి చేతిలో ఉన్నానంటే అర్థం ఏంటో తెలుసా? నా దేవుడు యుక్తమైన మరొక కొండగా నా జీవితాన్ని చేయగలడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఐ లవ్ దిస్. అక్కడ ఎంత బాగుందో. ఆ జిగట మన్ను 14వ వచనం, ఆ జిగట మన్ను మరలా తీసుకొని, అబ్బా దేవుడు అంత మంచోడో కదా. He did not throw away. He did not say that you are useless. నువ్వు పనికిరావని అనలే, నువ్వు వేస్ట్ గాడవని అనలే. ఆ జిగట మన్నును మరలా తీసుకొని, అమ్మా చదవాలి. ఆ జిగట మన్ను మరలా తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దాంతో మరొక కొండ చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వరుణ్ దీపకు, నువ్వు విరిగిపోతున్నావురా నా చేతిలో. నా కోపం వచ్చేస్తుందిరా నిన్ను ఇస్రాయేలని, నిన్ను శత్రువుకు అప్పగించేస్తాను రే. అప్పగించేసినా నువ్వు ఇంకా నా చేతిలోనే ఉన్నావురా. నేను నిన్నేం చేస్తాను, మళ్ళీ ఇంకో యుక్తమైన కొండగా, నాకు నచ్చినట్టుగా నిన్ను తయారు చేస్తాను. దేవునికి స్తోత్రం. అబ్రాముగా వచ్చాడు, అబ్రహాముగా దేవుడు తయారు చేశాడు యుక్తమైన కొండగా. యాకోబుగా వచ్చాడు, దేవుడు ఇశ్రాయేలుగా తయారు చేశాడు యుక్తమైన కొండగా. దేవుడు అందరి జీవితాలనే విరిగిపోయినా, నలిగిపోయినా, ఈ రోజు నీ శుభవార్త ఏంటో తెలుసా? నువ్వు ఇంకా ఆయన చేతిలోనే ఉన్నావు. ఆయన చేతిలో ఉన్నావంటే ఆయన నిన్ను ఎలా తయారు చేయబోతున్నాడో నీ జీవితాన్ని, ఆయన ఏ షేప్లో తేబోతున్నాడు నీ జీవితాన్ని, ఆయన ఇంకెంత అందంగా మలచబోతున్నాడో. ఆ మాట ఎంత బాగుందో. యుక్త
ఉన్నతమైనటువంటి ఆయనకు నచ్చినట్టు మరి ఒక కొండగా. దేవుడు క్షమించినప్పుడు శిక్షిస్తాడు, కానీ నువ్వు ఇంకా శిక్షించబడిన ఎవరి చేతిలో ఉన్నావు? గట్టిగా మాట్లాడాలి. శిక్షింపబడుతున్నా ఎవరి చేతిలోనే ఉన్నావు? దేవుని చేతిలోనే ఉన్నావు. అదే దేవుడు నిన్ను శిక్షించిన దేవుడే మళ్ళీ నేను ఒక బ్యూటిఫుల్ లైఫ్గా దేవుడు మళ్ళీ మారుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ గాడ్. అందుకే నాకు వాక్యం అంటే ఇష్టం, దేవుడు అంటే ఇష్టం. బికాస్ గాడ్ కెన్ డూ వండర్స్. వాట్ ఈస్ యూస్లెస్ కెన్ బి డన్ బ్యూటిఫుల్లీ వండర్స్. మరి ఒక కొండను దేవుడు, ఈసారి కొండ చాలా అందంగా ఉంది. ఈసారి కొండకి అబ్బా సూపర్ డూపర్ కొండకు పెయింట్ వేసి, నాకెవరైనా ఇంటికి వెళ్తే టీ కప్పులో టీ ఇస్తారు. నాకు ఒక పిచ్చి అలవాటు ఉంది. పిచ్చి అలవాటు అంటే ఇచ్చిన టీ కప్పులు గమనిస్తాను, వాళ్ళకి తెలియదు. ఆ టీ కప్పుని గమనిస్తాను. నాకు టీ కప్పులు అంటే ఇష్టం. ఐ లవ్ టీ కప్స్. టీ కప్ సెట్స్ అంటే నాకు చాలా ఇష్టం. కొన్ని టీ కప్స్ ఎంత చక్కగా డిజైన్గా ఉంటాయో. కొన్ని టీ కప్స్ అంచు చూడండి సన్నగా ఉంటుంది. కొన్ని టీ కప్పులు బండగా ఉంటాయి అంచులు, అది నాకు నచ్చదు. స్మూత్గా ఉన్న చక్కగా ఇలా ఉన్న బ్యూటిఫుల్ టీ కప్స్ ఉంటాయి. ఆ టీ కప్పు తయారు చేసినప్పుడు వాడు ఎంత ప్రయాసపడతాడో మీకు తెలుసా? మీరు రోడ్డు మీద వెళ్ళిపోతున్నప్పుడు అని ఉమ్మేస్తారే కొన్నిసార్లు ఇటుకల మీద వాటి మీద. అవన్నీ కాల్చి 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 పట్టుకొచ్చి వాటిని శుభ్రంగా తయారు చేసి టీ కప్ ఆకారాలు తీసుకొచ్చి దానికి పెయింట్ వేసి డిజైన్లు వేసి కొట్టే మరి ఆ టీ కప్లో వచ్చి నువ్వు వేడి వేడి నెస్కెఫే వేసుకొని నువ్వు తాగుతున్నావు. కానీ ఒకప్పుడు నువ్వు దాని మీద ఏం వేసావు? మాట్లాడండి. బట్ ద టీ కప్ బికేమ్ ఎ బ్యూటిఫుల్ కప్ ఇన్ యువర్ హోమ్. నీ 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 కిచెన్ సెట్లో అది మంచి ప్లేస్ ఆక్రమించుకుంది. ఇట్ బికేమ్ ఎ బ్యూటిఫుల్ టీ సెట్. ఎందుకో తెలుసా? అది ఇంకా దేవుని చేతిలో ఉంది కాబట్టి దేవుడు దాన్ని అలా మలిచాడు. ఈరోజు ఇక్కడ కూర్చున్నవారు, ఈ చర్చిలో కూర్చున్నవారు అందరూ గుర్తుపెట్టుకోండి, యోధా యెరూషలేము నాశనం అయిపోయింది, కానీ ఇంకా ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలోనే ఉంది. ఆయన మరొకసారి ఆ దేశాన్ని ఎలా లేవనెత్తాడో దానియేలు గ్రంథాల్లో మనం నేర్చుకోబోతున్నాం. దేవుడు క్షమించినప్పుడు శిక్షిస్తాడు, కానీ శిక్షించినా కూడా మనం ఆయన చేతిలోనే ఉన్నాం. శిక్షించిన దేవుడే నేను చాలా ఘనంగా, నువ్వు ఊహించలేని ఘనతకు మళ్ళీ నిలబెడతాడు. నమ్మిన వాళ్ళు ఆమెను చెప్పండి. ఆ మాటకి తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. మనస్ఫూర్తిగా నటించొద్దు. దేవుని మీద గౌరవంతో, దేవుని మీద వినయంతో, దేవుడంటే భయం భక్తితో వినయంతో తలలు వంచుదాం. ప్రార్థన చేద్దాం. అమ్మా, ఏ ఒత్తిడిలో ఇక్కడ కూర్చున్నావు తల్లి? అయ్యా, ఏ టెన్షన్లో ఈవేళ చర్చకొచ్చి కూర్చున్నావు? దేని గురించి ఆందోళన చెందుతున్నావు? అయ్యా అమ్మా, దేని గురించి ఆందోళన చెందుతున్నావు? నువ్వు ఇంకా దేవుని చేతిలోనే ఉన్నావు. తప్పుడు నిర్ణయాలు తీసుకొని పొరపాటు చేసావా? లేక ఏదో పొరపాటు చేసి జీవితంలో అన్నీ కోల్పోయావా? లేకపోతే మహాభయంకరమైన శ్రమల్లో చిక్కుకొని ఓడిపోయానని చెప్పి కూర్చున్నావా దిగులుగా? దేవునికి ఇష్టం లేని పనులన్నీ చేసి దేవునికి కోపం పుట్టించి, దేవుడు కూడా నాకు క్షమించడానికి మనసు లేదు అనిపించేలా ప్రవర్తించి ఆయన ఉగ్రతకు లొంగి దెబ్బతిని కూర్చున్నావా? నీకు శుభవార్త ఏంటో తెలుసా? మనం ఇంకా ఆయన చేతిలోనే ఉన్నాం. ప్రార్థన చేద్దాం. అనంత జ్ఞానివైన తండ్రి, మా జీవితాల్లో మేము తప్పిపోయి నిన్ను బాధ పెట్టిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మా జీవితాల్లో మేము దారి తప్పిపోయి మా ప్రవర్తన ద్వారా, మా నిర్ణయాల ద్వారా నిన్ను బాధ పెట్టి నిన్ను గాయపరిచిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. దానికి తగ్గట్టుగా నువ్వు మమ్మల్ని అనేక మార్లు శిక్షించినా కూడా నువ్వు విడిచిపెట్టేశావు అనుకొని ఆందోళన చెందిన రోజులు ఉన్నాయి.
ఈరోజు వర్తమానం ద్వారా మా అందరితో నువ్వు మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు. ఎవరు ఇక్కడ కూర్చొని లైఫ్లో అలిసిపోయాం సార్ మేము అన్నవాళ్ళు ఎవరైనా ఉంటే వారు ఇంకా నీ చేతిలోనే ఉన్నారు, నువ్వు నా చేతిలోనే ఉన్నావు అని వాళ్ళకి ధైర్యాన్ని పుట్టించండి. కుటుంబ సమస్యలతో చికాకులతో విసిగిపోయిన వారు ఉంటే నువ్వు ఇంకా నా చేతిలోనే ఉన్నావు అబ్బాయి, నువ్వు ఇంకా నా చేతిలోనే ఉన్నావమ్మా, నేను నిన్ను ఘనంగా నీ చరిత్ర రాయగలనమ్మా, నిన్ను ఘనంగా మళ్ళీ నిలబెట్టగలనయ్యా అని ప్రతి ఒక్కరికి ధైర్యాన్ని భరోసాని కల్పించమని వినయంతో ప్రార్థన చేస్తున్నారు నాయన. నీ చేతుల్లో ఉన్నావంటేనే మాకు చాలు, మాకు ఎంత ధైర్యమో. శిక్షించి నువ్వే ఒకరోజు దయ చూపిస్తావు, కొట్టిన నువ్వే ఒకరోజు కనికరిస్తావు. ఈరోజు ఈ వర్తమానం విన్న వాళ్ళందరూ ధైర్యంతో ఇంటికి వెళ్ళాలి, నిన్ను ప్రేమించాలి, నీ వాక్యాన్ని ప్రేమించాలి. దేవా, నీ స్వభావాన్ని ప్రేమించే వాళ్ళని మందిరంలో లేవనెత్తమని ప్రార్థన చేస్తున్నాను. ప్రతి ఒక్కరి జీవితం ఓడిపోయిన వారు, విడిపోయిన వారు, విరిగిపోయిన వారు, నలిగిపోయిన వారు, వ్యాధుల కింద సతమతం అవుతున్న వారు, అప్పుల్లో ఉన్నవారు, వేదనలో ఉన్నవారు, అవమానాల మధ్య ఉన్నవారు, కుటుంబ సమస్యల్లో చిక్కుల్లో ఉన్నవారు, శత్రువుల కింద అణిగిపోతున్న వారందరినీ నీకు నచ్చినట్టుగా, యుక్తమైనట్టుగా మరి ఒక నూతనమైన కొండగా వాళ్ళ జీవితాలను చేయమని ప్రార్థన చేస్తున్నాను. విశ్వాసంతో, భక్తితో ఈ ప్రార్థనలో ఏకీవించిన వారందరినీ అభిషేకించి ఇంటికి పంపించండి. ఇంటికి వెళ్ళి తలుపులు తీసా ఇంట్లో అడుగు పెట్టగానే ఇల్లంతా పరిశుద్ధాత్మ చేత కప్పబడాలి. ఈరోజు విన్న ఈ వాక్యం వాళ్ళ చెవిల్లో గింగురు గింగురుమని వారమంతా కూడా నేను దేవుని చేతిలో ఉన్నాను, నేను దేవుని చేతిలో ఉన్నాను, దేవుడు ఈ పరిస్థితిని తనకు నచ్చినట్టుగా మారుస్తాడు, దేవుడు ఈ పరిస్థితిని మంచిగా చేస్తాడు, దేవుడు ఈ పరిస్థితిని యుక్తంగా మారుస్తాడనే విశ్వాసంతో ఈ వాక్యం వాళ్ళ చెవుల్లో ఈ వారమంతా, ఈ నెలంతా, ఈ సంవత్సరం అంతా పని చేయనట్లు కృప చూపించమని ఈ దివ్యమైన వర్తమానాన్ని ఈ సంఘంలోనూ ప్రకటించినందుకు నీ కృతజ్ఞతలు చెల్లిస్తూ ఎప్పటికీ ఎన్నటికీ గర్వం, అహంకారానికి తావు లేకుండా వినయ మనస్కులమై నీ దగ్గర ఉండడానికి కృపనిమ్మని యేసు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.